అయోమయ పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఆగమ్య గోచరంగా మారిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కూడా కడియం శ్రీహరి గారు వారు ఒక వితండవాదానికి ఎత్తుకున్నారు. ఒక మొండి వాదన, ఇలాంటి ఒక పసలేని వాదన, ఏదో రకంగా మరి తప్పుదో పట్టించాలి, ఏదో వాదించాలనేటువంటి వాదన తప్ప మరి ఇంత ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి వారి కూతురికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇప్పించుకొని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొని స్థానిక సంస్థల్లో కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ప్రత్యక్షంగా వారు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన తర్వాత కూడా ఇంకా కూడా బుకాయింపు, నిస్సిగ్గుగా రాజకీయాల్లో వీళ్ళకి అన్ని వదిలిపెట్టి ఇంత సీనియర్ నాయకుడైనటువంటి కడియం శ్రీహరి గారు, సుదీర్ఘమైనటువంటి 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు అన్నీ వదులుకొని ఈరోజు ఇంకా కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండడమని వితండవాదాన్ని మరి ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. బుకాయింపులు, బయటికి ఏమో పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు, పెద్ద పెద్ద మరి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లోపలికి వచ్చి మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో లేను, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఒక వితండవాదాన్ని మరి ఎత్తి న్యాయస్థానాలను కానివ్వండి, ఈ యొక్క శాసన వ్యవస్థని కానివ్వండి పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం వ్యక్తం చేస్తలేను. మరి వారు మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోయినారు వీరందరూ కూడా. ఆ రోజే చెప్పినాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోతే కుక్కతోక పెట్టుకొని గోదావరి ఈదినట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పినాం. కోర్టులకి వారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ రకంగా డిస్క్వాలిఫై అయితే ఏ రకంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ ఒక మాటకి సుప్రీంకోర్టు మొట్టకాయలేసిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి కడియం శ్రీహరి గారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిగతా 9 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ 10 మంది న్యాయస్థానాలను తప్పించుకోలేరు. తప్పకుండా వారికి అనర్హులుగా ప్రకటించబడతారు. ఖచ్చితంగా ఈ 10 చోట్ల ఎన్నికలు రావడం ఖాయం. కేవలం కాలయాపన చేయడానికే స్పీకర్ గారిపైన ఒత్తిడి తెచ్చి తన నిర్ణయాన్ని ప్రకటించకుండా కాలయాపన చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి మరి ఈ తాత్సర్యమే ఈ యొక్క డిలే ప్రాసెస్ అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎంత దిగజారిపోయినారంటే ఈరోజు నిజంగా చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి పరిస్థితి చూస్తూ ఉంటే న్యాయస్థానాలకి మ్యాటర్ పోతే, ఈ విషయం పోతే తక్షణము ఈ యొక్క శాసనసభ్యులందరూ కూడా 10 మందికి 10 మంది అనర్హులుగా ప్రకటించబడతారు. కడియం శ్రీహరి గారు అయితే మొదటి వరుసలో ఉంటారు. మరి దాన్ని కాలయాపన చేయడానికి వారు దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ డిలే ప్రాసెస్ చేసుకుంటూ దూరం వచ్చిన తర్వాత మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని కూడా ఇప్పటి వరకు కూడా స్పీకర్ గారి కార్యాలయం నుంచి మరి ఒక సర్టిఫైడ్ కాపీస్ ఏదైతే తీర్పుని మరి స్పీకర్ గారు ఇచ్చినారో ట్రిబ్యునల్ చైర్మన్ ఒక హోదాలో ఇప్పటి వరకు కూడా మరి ఆ కాపీలని మాకు అందియలేదు. అంటే ఆ ఒక జడ్జిమెంట్ కాపీస్ మాకు వస్తే మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాం కాబట్టి మరి తాత్సరం చేయాలి, టైంపాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు గతంలో ఎప్పుడు లేవు. కాబట్టి న్యాయస్థానాలను కూడా మరి తప్పుదో పట్టించి న్యాయస్థానాలను కూడా మోసం చేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఈరోజు భారతదేశంలో అంటే అది మొదటి వరుసలో రేవంత్ రెడ్డి గారే వస్తారు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని దగ్గరే గమనిస్తూ ఉన్నాం. అన్ని విధాల అన్ని న్యాయస్థానంలో ఇప్పటికే మేము స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇక్కడ స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ గారికి ఇప్పించి తక్షణము ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉన్నదో మరి వీళ్ళందరూ కూడా తక్షణము అనర్హులుగా ప్రకటించేటువంటి ప్రక్రియ ఉన్నదో దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చి దాదాపు 8 మంది పూర్తి చేసుకొని ఇంకిద్దరిదే మిగిలి ఉన్నది. అవి కూడా పూర్తి చేసుకుంటాం. తప్పకుండా వీడిని న్యాయస్థానాలు తీసుకెళ్ళి న్యాయ పోరాటం చేసి వీళ్ళందరూ కూడా అనర్హులుగా ప్రకటించే వరకు కూడా
మేము న్యాయపడడం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్పీకర్ పైన ఒత్తిడి తెచ్చి ఇంకా కూడా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను. అయితే కడియం శ్రీహరి గారి పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే వారు వయసు పెద్ద అయిన కొద్దీ వారిలో కొంచెము జ్ఞాపక శక్తి కానివ్వండి, కొంచెము మరి ఏజ్లో పెద్ద అయినాడు కాబట్టి మన చాదస్తమయం ఎక్కువైంది అనిపిస్తూ ఉంది. వారి మాటలు చూస్తూ ఉంటే హాస్యం అంటే నవ్వాలో ఏడవలో అర్థం కాని పరిస్థితి. కడియం శ్రీహరి గారి పరిస్థితి చూసుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు. అరే ఆయన బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఇంకా నేను బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఇంత పెద్ద వ్యక్తి ఇన్ని పెద్ద పదవులు అనుభవించినటువంటి ఒక నాయకుడు ఇంత దిగజారే మాట్లాడతాడా అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని ఎంపీ స్థానంలో ఉన్నట్టు ఎంపీ అవకాశం కల్పిస్తే ఎంపీ అయిన తర్వాత మళ్ళీ వారికి ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించినాడు కేసీఆర్ గారు. రాజకీయంగా వారికి మళ్ళీ పునర్జన్మని ఇచ్చినాడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతూ ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు వేరే అసలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసం నీకు పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజలని అందరు కూడా ఉద్యోగస్తుల్ని అదేవిధంగా కవులని కళాకారులని అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా తాటిపైకి తీసుకొచ్చి 13 సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి పదే అన్నావు. నువ్వు కాదా కడియం శ్రీహరి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లోని నాయకుడు కేసీఆర్ గారు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వారికి కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నాను. ఎస్, బరాబర్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు వెంబడే ఉంటుంది. ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు ఓటలు మామూలే. అధికారం ఉంటుంది, పోతుంది. నీ లేక అధికారం ఉంటే ఒక లేకుంటే ఒకవేళ మాట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకో కడియం శ్రీహరి గారు అని చెప్పి సందర్భంగా వారు హెచ్చరిస్తూ ఉన్నాను. నీకు ఇంత కూడా కృతజ్ఞత లేని నాయకుడు ఎవరన్నారో తెలంగాణ సమాజంలో అంటే తప్పకుండా కడియం శ్రీహరి గారే అని చెప్పి చెప్పక తప్పదు. వారికి ఇన్ని పదవులు ఇచ్చి పదవులు అనుభవించి మరి అనుభవించిన తర్వాత అధికారం పోయిన తర్వాత మరి కేసీఆర్ గారి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడడం వారి స్థాయిని దిగజార్చుకోవడమే. తనకున్నటువంటి నాయకత్వ లక్ష్యాలన్నీ కూడా మంట కలుపుకున్నట్టు అని చెప్పి సందర్భంగా మనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మరి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కుతున్నది. ఆ రోజు నువ్వే కదా ఉప ముఖ్యమంత్రి ఉన్నావు. అది మీరే కదా ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండి కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తారు. ఆ రోజు మీకు కనపడలేదా? ఈ ఆరోపణలను చేస్తూ ఉన్నావు. ఆరోపణలు మరి అధికారంలో కాంగ్రెస్ అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నావా? కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావా? మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీనికి సమానం చెప్పాలి కడియం శ్రీహరి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, తెలంగాణ కేసీఆర్ గారు అంటే ఈరోజు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు తన ఒక పెద్ద దిక్కుగా తెలంగాణ జాతిపితగా తమ బాబుగా భావిస్తారు కేసీఆర్ గారిని. ఈరోజు పెద్ద మాటలు కేసీఆర్ గారు అయ్యా జాగిరైన స్థాయికి కడియం శ్రీహరి ఎదిగిరంటే
కేవలమైన అహంకారము, మరి తలకి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నాడు, అధికార మదంతో మాట్లాడుతూ ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినావు, నువ్వు రాజీనామా చేయి. ఇలా దొంగచాటు నాటకాలు ఎందుకు కడియం శ్రీహరి అని అడుగుతా ఉన్నా. నీ యొక్క వకీల్ వచ్చి, నీ యొక్క అడ్వకేట్ వచ్చి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి వితండవాదం చేస్తూ ఉంటాడు. నువ్వేమో బయట ఉండి కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ కేసీఆర్ గారిని మాటలంటావా? నీకు ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదు. నీ రాజకీయ చరిత్ర ఇప్పటికే ముగించింది. రాజకీయాల్లో కథం అయిపోయింది పని, నీకు కూడా తెలుసది. కాబట్టి ఈ రకమైన మాటలు మాట్లాడుతావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరిని ఎత్తిస్తాను. ఇదే రకంగా మాటలు కొనసాగితే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురిగా తప్పదని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది న్యాయపరంగా చట్టపరంగా ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశం. ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణ, సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఉన్నటువంటి అంశం. ఇది వీరు కాల వ్యవధి లోపల నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చినారు. అది అయిన తర్వాత ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయం మరి రాజ్యాంగానికి లోబడి లేదు, చట్టానికి లోబడి లేదు. కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళడానికి మేము పూర్తిగా సిద్ధం ఉంటే ఇంకా కూడా మాకు పత్రాలు అందించకుండా, తీర్పత్రాలు అందించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కోర్టులో న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ఎవరమైనా సరే కోర్టు తీర్పు ప్రకారం పోతాం. కాబట్టి మేము ప్రతి ఒక్కరి మీద ఇదే రకమైన వైఖరితో ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గూడెం మైపాల్ రెడ్డి గారు మొన్ననే పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నకి మనోళ్ళు అడిగినారు. అడిగితే స్పష్టంగా సమానం చెప్పిండు. బుల్లెట్ దిగిందా లేదని అడిగిండు. కాబట్టి బుల్లెట్ దిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా అడగాలంటే ఆయన్నే అడగండి. థ్యాంక్ యూ. ఎవరు? కడియం శ్రీహరి గారు చెప్పిన కదా, ఆయన పెద్ద మనిషి అయిపోయిండు. ఆయనకి అంటే ఆయన పరిస్థితి అయోమయ పరిస్థితులు ఉన్నాడు. దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఎవరైనా అంటే ఈరోజు కడియం శ్రీహరి గారు ఆగమాగం ఉన్నాడు. ఆయనే అంటాడు ఏ పార్టీలో ఉన్నావు అంటే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్నా అంటాడు. ఏ పార్టీలో ఉంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఏ పార్టీలో ఉన్నా అంటాడు. అలాంటి మానసిక పరిస్థితిలో ఈరోజు కడియం శ్రీహరి గారు ఉన్నాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పనిచేసి ఆ రోజు కనపడినటువంటి యొక్క అవినీతి ఈ రోజు కనపడుతుందా శ్రీహరి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగానే నువ్వు నిజాయితీపరుడు అయితే, నిజంగానే నువ్వు నీతిపరుడు అయితే ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? మరి ఈ అవినీతి ఎందుకు కనపడలేదు నీకు? కాబట్టి ఏది ఏమైనా సరే మా యొక్క పార్టీకి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచ్ గెలిచినాం. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మేము 30% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 40% వస్తే 30% ఓట్లు మా పార్టీకి వేసి దాదాపు 720 వరకు స్థానిక సంస్థల్లో కౌన్సిలర్లు గెలిచినాం, కార్పొరేటర్లు గెలిచినాం. కాబట్టి ప్రజలు మాయంబడి ఉన్నారు. ఏదో ఈరోజు అధికారంలో ఉంది కదా అని చెప్పి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది కూడా ఆకాశం భూమి ఒకటి చేసి అన్ని పోలీసులను అడ్డు పెట్టుకొని అరాచకాలు సృష్టించి దౌర్జన్య కాండతో ఈరోజు ఈ యొక్క మున్సిపల్ స్థానాలు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఈరోజే 2 సంవత్సరాల 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంటే ఒక్కసారి ఊహించండి, రేపు పొద్దున ఎప్పుడైనా సరే శాసనసభ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ గాలికి కొట్టుకుపోవడం ఖాయం. రేపు వచ్చే వేవ్లో నిలబడలేరు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు, వారి మంత్రులకు తెలుసు, వారి పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు, వారి పార్టీ నాయకులకు తెలుసు. కాబట్టి రేపు శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ గారి యొక్క ముందు వీళ్ళెవ్వరూ నిలబడలేరు. వీళ్ళందరూ గాలి కొట్టుకుపోవడం ఖాయం. ఖచ్చితంగా కాలగర్గంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కేవలం 2-3 రాష్ట్రాల్లో ఉన్నది. అది కూడా రేపో మాపో ఉన్నట్టున్నది. కాబట్టి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉన్నది. రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితులు దేశంలో ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాప్టర్ త్వరలోనే క్లోజ్ కాబోతోంది దేశవ్యాప్తంగా.
తెలంగాణ కూడా టోటల్గా క్లోజ్ కాబోతోంది. స్పష్టంగా అది ప్రజల నుంచి వచ్చే తీర్పు కాబట్టి దాని భవిష్యత్తు తప్పకుండా చూడబోతాం. మా పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ధీటైనటువంటి పోటీ ఇస్తూ, వారికి ముచ్చమటలు పట్టిస్తూ, నాలుగు చెర నీళ్లు తాగిపిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా పరిస్థితి పోతుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.